వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ అండి. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఐటెం బాదుషా అండి. క్రిస్పీగా మరియు సాఫ్టీగా రావాలని బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం రండి. బాదుషా చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 500 గ్రాములు, చక్కెర 700 గ్రాములు, డాల్డా 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ నేను 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టి ఇలా డాల్డా వేసుకొని డాల్డాని ముందుగా కరిగించుకోవాలి. ఇప్పుడు డాల్డా కరిగిందండి. దీనిని ఇప్పుడు మనం ముందుగా జల్లెడ పట్టుకున్న మైదా పిండిలోకి మిక్స్ చేసుకుందాం. ఇందులోకి బేకింగ్ సోడా వేసి మొత్తం నీళ్ళు వేయకుండానే పిండి మిక్స్ చేసుకోవాలండి. డాల్డా కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్సర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి పిండిని చపాతీ పిండిలా మిక్స్ చేసుకుందాం. పిండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి 1 గంట వరకు నాననిద్దామండి. ఒక బాణలిలో చక్కెర వేసుకొని మనం గులాబ్ జామున్ కోసం తయారు చేసుకుంటామే పాకం అలా తయారు చేసుకోవాలండి. తగినన్ని నీరు పోసి పిండి ఇప్పుడు బాగా నానిందండి. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకొని రెండు చేతులతో బాగా రబ్ చేసుకోవాలండి. అప్పుడే పిండి అనేది మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న వంటకి మళ్ళీ చేసుకుంటే మధ్యలో ఇలా వేలుతో ప్రెస్ చేసుకుంటే బాదుషా. ఇప్పుడు ఉండలన్నింటినీ ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. పాకం వచ్చేసిందండి. ఇలా పాకం మరీ ముదురు కాకుండా ఇలా లేత పాకం ఉండాలండి. చూడండి, ఇలా ఉండాలంతే. పాకంని ఇలాగే స్టవ్ మీద సిమ్లో పెట్టేయాలండి. ఎందుకంటే బాదుషాకి మనం నూనెలో ఫ్రై చేసిన తర్వాత పాకం వేడిగానే ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదండి. గోరువెచ్చని ఆయిల్లోనే మనం ఒక్కొక్క బాదుషాని వేసుకుందాం. బాదుషాలన్నీ నూనెలో ఇలా వేసుకున్న తర్వాత నూనెని సిమ్లో పెట్టేయాలండి ఒక 10 నిమిషాల వరకు. చూడండి నూనెపైకి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మెల్లగా తిప్పుకుందాం. ఒక్కొక్కటిగా ఇలా బాదుషాలన్నీ తిప్పుకోవాలండి. అలాగే లో ఫ్లేమ్లోనే ఇంకొక 10 నిమిషాలు వదిలేద్దాం. నూనెలో ఫ్రై చేసుకున్న బాదుషాని పాకంలో ముంచి ఇలా తీసి పెట్టుకోవాలండి. అంతే, బాదుషా రెడీ.